ఒక దేశంలో యువరాజు గారి వివాహ సంబరాలు జరుగుతున్నాయి. రాజకుమారుడు పెండ్లి కుమారుడిలా సిద్ధపడి బాజా భజంత్రీలతో మేళతాళాలతో ఆర్భాటముతో తరలి వస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన పెండ్లి కుమారుని కలుసుకొని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళు నిమిత్తము దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్యకులు ఆహ్వానించబడ్డారు. ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అందుకుని 4 దిక్కుల నుండి 4 మూలల నుండి మొత్తం 10 మంది కన్యకులు అతి సౌందర్యంగా అలంకరించుకుని మంచి వస్త్రాలను ధరించి పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ఆనందంగా వచ్చారు. వారి పేర్లు ఏమిటంటే వందన, కీర్తన, సత్యన్వేషి, దైవజ్ఞాని, ప్రార్థిత, ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క, లోకప్రియ. ఇదిగో ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మరి దివిటితో పాటు నూనె బిడ్డ లేదేంటి? నీలాంటి వాళ్ళంతా ఇతరులలో ఏదో ఒక లోపం చూస్తూ ఉంటారు. ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను నా దివిటిని పొగడడం మానేసి నూనె బిడ్డ కోసం మాట్లాడడానికి ఇదా సమయం? అయినా నూనె బిడ్డ ఎందుకు? ఇంత చక్కటి ఆకర్షణీయమైన దివిటి అంత త్వరగా ఆరిపోదులే. ఇంకెప్పుడు ఇలాంటి అనవసరమైన విషయాలతో నా సంతోషమైన సమయాన్ని పాడు చేయకు. చూడు ఆకర్షణ, నా తోటి కన్యవు కాబట్టి ప్రేమతో నేను ఈ విషయాన్ని అడిగాను, కానీ నిన్ను కించపరచాలని కాదు. నా మాటలతో నిన్ను నొప్పిస్తే నన్ను క్షమించు. ఇదిగో సప్తవర్ణ, ఇలారా. వందన ఏదో ఉచిత సలహా ఇస్తుంది, కాస్త విను. నాకైతే ఈమె మాటలు వినే ఓపిక లేదు. ఆకర్షణ, దొరక్క ఈ వందనా చేతికే దొరికావా? అయినా ఆమె చెప్పే మాటలు ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టాలి, అంతేగాని అవి పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో చాలా బాగున్నాయి, కానీ వందనిచ్చిన సలహా అంత తేలికగా వదిలేయకు. మొత్తానికి వందనాన్ని బలపరుస్తూ భలే చక్కగా మాట్లాడుతున్నావే, కానీ మా అభిప్రాయాన్ని మార్చలేరు. మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీరు జ్ఞానవంతులమని అంటున్నారే కానీ నిజానికి అజ్ఞానులు. మీలో లోపం ఉందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడరు. మీ పొరపాట్లని పొరపాట్లుగా ఒప్పుకొని స్వనీతి పరులు మీరు. ఎందుకంటే మా మాటలు వినకూడదని ముందుగానే తీర్మానించుకుని వచ్చారు కదా. స్నేహితులారా, ఏమిటి మీ గొడవ? మనం పెండ్లి కుమారుని ఎదుర్కొనబోతూ ఈ గొడవ ఏంటి? చాలా రోజుల తర్వాత మనం ఇలా కలుసుకున్నాం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా కలిసి ఒకటిగా కలిసిపోదాం. త్వరలోనే పెండ్లి కుమారుడు వస్తున్నాడు. మనమంతా కలిసి ఆనందంగా ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళి అక్కడ సంతోషిద్దాం. దివిటీలు ముఖ్యమే, కానీ నూనె మనతో తీసుకెళ్తున్నామా లేదా అనేది అంత ముఖ్యం కాదు. ఇలా మాట్లాడి నేను ఎవరి మనసు నొప్పించలేదు కదా. రండి రండి, అందరూ కలిసి ఆటపాటలతో ఆడుదాం. ఆహా, ఆటపాటలతో అందరూ అలసిపోయారా? పెండ్లి కుమారుడు రాకముందే అలసిపోతే ఆయన వచ్చాక ఏం సంతోషించగలం? అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానం ఉపయోగించాలని చెప్తుంటాను. పెండ్లి కుమారుని ఎదుర్కొనే నిమిత్తము ఎక్కువగా సిద్ధపడడానికి తక్కువగా సిద్ధపడడానికి చాలా తేడా ఉంది. చూడండి, మేము ముందు జాగ్రత్తతో అదనంగా నూనెను బుడ్డిలో నింపుకొని వచ్చాము. మీరేమో అదేం పర్లేదని నూనె బుడ్డి లేకుండానే వస్తున్నారు. పెండ్లి కుమారుడు రాక ఆలస్యమైతే మీ డ్యూటీలు ఆరిపోతే ఏం చేస్తారు?
కీర్తన దైవజ్ఞాని మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళ నూనె అదనంగా పట్టుకుని వెళ్తే మంచిదనిపిస్తుంది. కానీ ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిని మాటలు వింటుంటే నూనె పట్టుకు వెళ్ళడం వ్యర్థం అనిపిస్తుంది. అబ్బబ్బా, నాకేమీ అర్థం కావట్లేదు. కొంచెం సేపు నూనె తీసుకువెళ్తే మంచిదనిపిస్తుంది, కొంచెం తీసుకువెళ్ళకపోతే మంచిదనిపిస్తుంది. అబ్బబ్బా, ఈ రెండు ఆలోచనల్లో నేను సతమతం అయిపోతున్నా. అయ్యో తిమనుష్క, నువ్వు మానసిక అనారోగ్యంతో ఉన్నట్టున్నావు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఏదొక మంచి నిర్ణయం తీసుకో. ప్రార్థిత, నీ ప్రసంగాన్ని కాసేపు ఆపుతావా? కనబడిని దేవునికి ఎంత మొరపెడితే ఏమి లాభం? మన కళ్ళ ముందు కనిపించే మనుషులను సహాయం కోరితే ఒకరు కాకపోయినా ఒకరైనా సహాయం చేస్తారు. ఉదాహరణకు మనం పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మీరేమో దివిటీతో పాటు నూనె కూడా అదనంగా తీసుకువెళ్ళాలి అంటున్నారు. మేమేమో దివిటీ ఉంటే చాలు, నూనె బుడ్డి అవసరం లేదు అంటున్నాం. ఈ లోకంలో నాకు చాలామంది స్నేహితులున్నారు. వారు మనకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉంటారు. మీలాంటి వారితో తప్ప ఎవరితోనూ కలవరు. ఇలా అయితే మీరు కష్టాల పాలవుతారు. మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని అధికంగా ప్రేమించడం వలన అలా మాట్లాడుతున్నావు. కాబట్టి దివిటీలతో పాటు నూనె బుడ్డి తీసుకురావాలనే మా సలహా నీకు నచ్చడం లేదు. సరే, ఎవరికి నచ్చినట్టు వారి నిర్ణయాలు తీసుకోండి. సర్లే, ఎవరి గొప్ప చూద్దాం. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, కన్యకలారా రండి. ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు విందు గృహంలోకి వెళ్ళడానికి సిద్ధపడండి. అయ్యో, నా దివిటీని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. నేను ఎంత ఆకర్షణగా ఉన్నా నూనె లేకపోతే వెలగదు కదా. పెండ్లి కుమారునితో పాటు విందు గృహంలోకి వెళ్ళాలంటే దివిటి ఆకర్షణీయంగా ఉంటే చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అది సరేలే, నా దివిటి 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దివిటి వెలుగుతుందా? నేనెంత బుద్ధిహీనురాల్ని. వందనా సత్యాన్వేహి కలిసి ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, మీ సంగతి అలా ఉంచండి. నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరి లోపాలు ఒకరు ఎంచకుండా సర్దుకుపోదాం, అంతా సమానమే అని మధురమైన మాటలు పలికినా, అయ్యో, ఇంత కష్టపడి ఇన్నేళ్ల పాటు ఎదురు చూసినా మనం లోపలికి వెళ్ళలేమేమో. అయ్యయ్యో, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ దారుణం. ప్రతి విషయంలోనూ 2 మనసుల మధ్య తడబడేదాన్ని. ఈ మానసిక రోగం నుండి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలని ప్రార్థిత ముందే చెప్పింది. తను చెప్పినట్లే జరిగింది. ఆమె మాట విని అదనంగా నూనె తీసుకువస్తే ఆపద సమయంలో ఆదుకుంటుందని గ్రహించి ఉంటే ఎంత బాగున్నో. ఇప్పుడు తీరిగ్గా కూర్చుని బాధపడితే ఏంటి లాభం? ఇదిగో ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిని, ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎంతో ప్రేమగా ఎంచుకున్న ఈ లోకం మన ముందు ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులంతా మన స్నేహితులే. దివిటి వెలిగించుకోవడానికి నూనె ఎవరిని అడిగినా ఇస్తారు. మీరేమీ కంగారు పడకండి. నేను ఈ లోకంలో బాగా స్నేహం చేసిన దాన్ని. నేను నూనెను సంపాదించుకుని వస్తాను. అప్పటి వరకు మీరు ఎవరూ బాధపడకండి. ఇదిగో లోకప్రియ, ఆగు. ఈ చీకట్లో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదనిపిస్తుంది. నాకు మరొక ఆలోచన వస్తుంది. నాకు ఆశ కలుగుతుంది. నువ్వు నిజంగా నూనె తీసుకురాగలవా? అయ్యో ద్విమానిష్క, నీ వల్ల మా అందరికీ పిచ్చి పట్టేలా ఉంది. ఇప్పుడే వద్దన్నావు, మళ్ళీ వెళ్ళమంటున్నావు. నువ్వు అలా పక్కనుండు. స్నేహితులారా, మీరు చెప్పండి, నేను నూనె తీసుకురావడానికి వెళ్ళాలా వద్దా? ఈ ద్విమానిష్కురాల్లా కాదు, మీరు చెప్పండి. లోకప్రియ, కొంచెం ఆగు. ఇలాంటి సమయంలో మనలో మనం తిట్టుకోకూడదు. నేను మధురముగా మాట్లాడే చాతుర్యం ఉన్నదాన్ని కాబట్టి నా మధురమైన మాటలతో పని జరిగిస్తాను. నూనె అదనంగా తెచ్చుకున్న వారిని అడిగి మన దివిటీలు నింపుకుందాం. అంతేకాదు, పెండ్లి కుమారునితో విందు గృహంలోనికి వెళ్దాం. మధుభాషిని చెప్పిన ఆలోచన చాలా బాగుంది కదా. ఇక ఆలస్యం దేనికి మధుభాషిని? వెళ్ళు, నీకు శుభము. నా మీద మీరు నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. నేను వారి దగ్గరికి వెళ్తాను.
ఒకవేళ అవసరమైతే నేను సైగ చేస్తాను, అప్పుడు మీరు కూడా రండి, సరేనా? నా ప్రియమైన స్నేహితులారా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పర్వాలేదు, లోనికి రా మధుభాషిని. మీరంతా సిద్ధపడ్డారా? దివిటీలు వెలిగించుకుని సిద్ధంగా ఉండండి. ఏం సిద్ధపడ్డా? మా దివిటీలో నూనె అయిపోయినందువల్ల అన్నీ ఆరిపోయాయి. మీరు చెప్పిన మాట మేము వినలేదు. మీలా అదనంగా నూనె తెచ్చుకోనందువల్ల ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. మీరు అదనంగా తెచ్చుకున్న నూనెలో కొంత మాకు ఇస్తే మా దివిటీలు వెలిగించుకుంటాం. మధుభాషిని, ఇది దైవజ్ఞానం అనిపించుకోదు. సమయం మించిపోయింది. మేము అదనంగా తెచ్చుకున్న నూనె మీకు మాకు సరిపోదు. మీరు త్వరగా ఊరిలోకి వెళ్ళి నూనె కొనుక్కొని రండి. లేదు లేదు, మాకు సరిపోదు. ఇదిగో స్నేహితులారా, ఇలా రండి. ఎంతసేపు వారిని అలా బ్రతిమలాడతారు? అందరం కలిసి దైవజ్ఞాని కళాశాలకు వెళ్ళి నూనె కొనుక్కుని వద్దాం. ఇలా ఆ 5 కన్యకలు నూనె కొనుక్కోవడానికి ఊరిలోనికి వెళ్ళారు. వారు వచ్చేలోపు పెండ్లి కుమారుడు మేళతాళాలతో బహు ఆర్భాటముతో వచ్చారు. ఆయనను ఎదుర్కొని 5 బుద్ధిగల కన్యకలు సంతోషంగా గృహంలోనికి వెళ్ళారు. అయ్యా పెండ్లి కుమారుడా, నేను చాలా ఆకర్షణీయమైన దాన్ని. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. అమ్మా, నీవెవరో నాకు తెలియదు. లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో నాకు సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు, వెళ్ళిపో. అయ్యో పెండ్లి కుమారుడా, నేను సప్తవర్ణాల వారి నుండి వచ్చాను. నాకు తలుపు తెరవండి. అమ్మా, నీ రంగుల లోకానికి కానీ నీకు కానీ ఇక్కడ చోటు లేదు. నీవెవరో నాకు తెలియదు, వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం లేదు, వెళ్ళిపో. మా వాత్సల్యతలు కలిగిన కరుణా కటాక్షములు చూపే దివ్యవరుడా, దయచేసి నాకైనా తలుపు తీయవా? అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ విందు గృహంలో నీకు చోటు లేదు, వెళ్ళిపో. అయ్యో పెళ్లి కుమారుడా, నాకు ఈ క్షణం లోపలికి రావాలనుంది. నా మనసు మారే లోపలే తలుపు తెరవవయ్యా. అమ్మా, నీవు ద్విమనస్కురాలుగా ఉన్నావు. లోపలికి వచ్చాక బయటికి వెళ్తానంటావు. నీలాంటి ద్విమనస్కులకు విందు గృహంలో స్థానము లేదు. అయ్యా పెండ్లి కుమారుడా, నేను ఈ లోకప్రియను. ఈ లోకము కంటే నువ్వే గొప్పవాడవని అర్థమైంది. ఇక నుండి ఈ లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటాను. నాకైనా తలుపు తీయవా? దయచేసి ఈ విందు గృహంలోనికి రానియవా? నీ పేరు లోకప్రియ అంటున్నావు. నీవెవరో నాకు తెలియదు, వెళ్ళు. ఈ లోకాన్నే ప్రేమించు. విందు గృహంలో నీకు చోటు లేదు. లారా, ఇంతవరకు ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనము కూడా ఈ బుద్ధిలేని కన్యకల వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా
ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెండ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయాల్లోకి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని, పరిశుద్ధాత్మ అనే నూనెను పొందుకుని ఈ చీకటి లోకంలో మనం దివిటీలుగా వెలుగొందుదాం. పెండ్లి కుమారుని విందులో పాలు పొందుదాం. దేవుడిచ్చిన గొప్ప అవకాశం. గాడ్ బ్లెస్ యు ఆల్.